బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం। ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయం మొత్తం కూడా ఉమ్మడి కరీంనగర్ వేదికగానే హీటెక్కబోతోంది। రెండు ప్రధాన పార్టీలు, ఇద్దరు చాలా కీలకమైన నేతలు, ఒకరు ప్రస్తుత ముఖ్యమంత్రి, ఒకరు మాజీ ముఖ్యమంత్రి, ఇద్దరు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగానే భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చారు। ఒకరేమో గత ప్రభుత్వాలని చేసినటువంటి వైఫల్యాలను ఎత్తి చూపడానికి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ బరాజ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కేసీఆర్ని ఎక్కుపెట్టబోతుంటే, ఇంకొకరేమో ఏడాది కాలం తర్వాత ఈరోజు బయటికి వచ్చి ప్రభుత్వ వైఫల్యాల్ని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని వ్యతిరేకించబోతున్నారు। ఈరోజు ఇద్దరు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగానే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు। ఒకరేమో మంథని నియోజకవర్గంలో పర్యటించి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి అక్కడ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల సమయం మధ్యలో కాటారం మంథని నియోజకవర్గంలోని కాటారం మండల కేంద్రంలో ఒక భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు। సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభ వేదికగా గత కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలని, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలని ఎక్కుపెట్టి మాట్లాడబోతున్నారు। అటు కేంద్ర ప్రభుత్వంలో మోదీ తీసుకున్న నిర్ణయాలపైన కూడా ఈరోజు బిగ్గెస్ట్ వార్నింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది। అయితే మరోవైపు జగిత్యాలలో జనగర్జన పేరిట బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చింది। ఇదే బహిరంగ సభ వేదికగా జీవన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పి ప్రస్తుతం కేసీఆర్ని కలిసిన విషయం మీకు తెలిసిందే। అయితే ఆయన కూడా ఈరోజు గులాబీ తీర్థం పుచ్చుకోబోతున్నారు। ఆయనతో పాటుగా మరికొంతమంది కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉంది। అయితే ఆ సభ వేదికగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డి పరిపాలనని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క పనితీరుని, పథకాలని విమర్శించబోతున్నారు, ఎక్కుపెట్టి సందర్శనాస్త్రాలు, బాణాలు సంధించబోతున్నారు। సో ఏదేం జరిగినా ఈరోజు పెద్ద మొత్తంలో ఉమ్మడి కరీంనగర్ రాజకీయం వేడెక్కిందని చెప్పాలి। ఒకరేమో మేడిగడ్డ దగ్గర నుంచి గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలని, గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలని, మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోవడానికి గల కారణమైనటువంటి అంశాలని పదే పదే ప్రజల్లోకి తీసుకువెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా గతంలో ప్రతిపక్షంలో ప్రధాన అస్త్రం ఇదే। ఇప్పుడు కూడా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ని ఎక్కుపెట్టడానికి ప్రధానంగా ఉపయోగించుకుంటున్న అస్త్రం కూడా ఇదే। సో ఈ అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు। అటు డైరెక్ట్గా కేసీఆర్ ఏడాది తర్వాత భారీ బహిరంగ సభలో పాల్గొంటున్నారు కాబట్టి ఆయన రేవంత్ రెడ్డి పరిపాలన, ఆయన ప్రభుత్వ పథకాలను కూడా విమర్శించబోతున్నారు। సో ఈరోజు జనం కూడా చాలా తీవ్ర ఉత్కంఠతో ఈ సభలని చూడబోతున్నారు। మరి దీంట్లో ఎవరి సభ సక్సెస్ అవుతుందో చూడాలి। మా ప్రతినిధి మధు కూడా సిద్ధంగా ఉన్నారు। మధు, ఈరోజు ఏం జరగబోతుంది? ఉమ్మడి కరీంనగర్ వేదికగా రెండు రాజకీయ పార్టీల ప్రతినిధులు భారీ బహిరంగ సభకి ఏర్పాట్లు చేసుకున్నారు। సో ఇటు మాజీ ముఖ్యమంత్రి, అటు ప్రస్తుత ముఖ్యమంత్రి। సో ప్రస్తుత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి పైన మేడిగడ్డ బ్యారేజ్ అనేటువంటి ఒక బాణాన్ని ప్రదర్శించబోతూ ఉంటే, మాజీ ముఖ్యమంత్రి ఏడాది తర్వాత బయటకు వచ్చి ఒక జీవన్ రెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు తన పార్టీలో చేర్చుకోవడంతో పాటుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం బయట పెట్టబోతున్నారు। ఎవరి సభ కోసం ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు? ఎవరి సభ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది? ఏం జరగబోతుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా? ఒకటి ప్రభుత్వం, ఒకటి ప్రతిపక్షం, రెండు భారీ ఎత్తున జన సమీకరణ చేస్తా ఉన్నాయి। ఇద్దరు, ఒకరు ముఖ్యమంత్రి, ఒకరు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఒకటేమో జాయినింగ్, మరొకటేమో సందర్శన బ్యారేజ్లకు సంబంధించి। తర్వాత అధికారులతో భేటీ అయిన తర్వాత అక్కడే భారీ బహిరంగ సభ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు। జగిత్యాలలో కేసీఆర్ కూడా భారీ బహిరంగ సభ, జన సమీకరణ తర్వాత జీవన్ రెడ్డి జాయినింగ్ తర్వాత కీలకంగా స్పీచ్, కేసీఆర్ స్పీచ్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తా ఉంది। ఇద్దరు కాస్త వాడివేడిగా ఈ రాజకీయాన్ని, ఆల్రెడీ సమ్మర్ హీట్ ఉంది, పొలిటికల్ హీట్ దానికి తోడేటువంటి అవకాశం కనిపిస్తోంది। అది ఉమ్మడి కరీంనగర్ జిల్లా సో నిజంగానే కీలకంగా ఉండే అవకాశం ఉంది। ఇద్దరు ఉపన్యాసాలు కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఒకటి కాళేశ్వరానికి సంబంధించినటువంటి అవినీతి అంశాన్ని జనాల్లోకి తీసుకుపోవడం। ఇప్పుడు బ్యారేజీల కుంగుబాటు తర్వాత లోపభూయిష్టంగా నిర్మాణం జరిగింది, అవినీతి జరిగింది, అందుకే కూలింది, కాళేశ్వరం కాదది కూలీశ్వరం అనేటువంటి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది కాంగ్రెస్। ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత వాటికి సంబంధించిన మరమ్మతుల కోసం రీసెంట్ గా ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ చేశారు, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు। ఎన్డీఏ ఎస్పీఏ రిపోర్ట్ ప్రకారం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన సూచనల మేరకు ఇమీడియట్ గా అక్కడ రిపేర్ పనులు చేయాలి, అది కూడా వర్షాకాలం ప్రారంభమయ్యే కంటే ముందుగానే కంప్లీట్ చేయాలి ఆ మరమ్మతులు అనేటువంటిది ప్రభుత్వం భావిస్తా ఉంది। సో దానికి ముఖ్యమంత్రి, మంత్రులు, కీలక అధికారులు ఈరోజు సందర్శన చేయడం, రివ్యూ చేయడం, సూచన చేయడం, అక్కడే ముఖ్యమంత్రి ప్రసంగించడం। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాలలో ఆయన ప్రసంగం ప్రారంభమయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది, కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది। జాయినింగ్ కి సంబంధించినటువంటి విషయంతో పాటు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ పైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడనున్నారు। కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన వైఫల్యాలు, అవినీతి, ఈ అంశాల ఎజెండాగా కేసీఆర్ స్పీచ్ ఉండే అవకాశం ఉంది। దాంతో పాటు
బీఆర్ఎస్ నుంచి ప్రధానంగా ఏంటంటే కాళేశ్వరం ప్రస్తుతం తెలంగాణకు ఒక ప్రధానిగా ఉంది. కాళేశ్వరం వల్లనే ఈరోజు నీళ్లు పారుతా ఉన్నాయి, సాగునీరు. కానీ పరిస్థితి ఎట్లాంటి సిచ్యువేషన్ ఇన్ని రోజులు ఏదో బదనాం చేద్దాం అనుకున్నారు కాళేశ్వరాన్ని, వీలు కావట్లేదు. అందుకే ముఖ్యమంత్రి బయటకు వెళ్తున్నారు. అది కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు వస్తా ఉంటే భయపడి ముఖ్యమంత్రి అదే రోజు పెట్టుకున్నారు సమావేశాన్ని, రివ్యూని, అధికారులతో భారీ బహిరంగ సభని పెట్టి ప్రతిపక్షం నుంచి విమర్శలు వస్తా ఉన్నాయి. చూడాలి ఏం జరుగుతుందో. మొత్తానికి ఈ రోజు జగిత్యాలలో కేసీఆర్ అటు మేడిగడ్డ దగ్గర ఆ బ్యారేజీల దగ్గర రేవంత్ రెడ్డి ఈ కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయంలో కాస్త హాట్ కామెంట్స్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, రెండూ కూడా ఒకే ఉమ్మడి జిల్లా పరిధిలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజల జన సమీకరణ ఎలా ఉంది? డెఫినెట్గా పొలిటికల్ ఇటువంటి భారీ బహిరంగ సభలు అంటే ఎవరికి వాళ్ళ స్థాయి తగ్గట్లోనే అధిక మొత్తంలోనే అవసరమైతే కొన్ని తాయిలాలు ఇచ్చైనా సరే ప్రజలు జన సమీకరణ చేస్తూ ఉంటారు. అది కూడా వేసవి కాలం. సో జన సమీకరణ ఎలా జరుగుతోంది? జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కానీ ఎటువంటి ఉత్కంఠ కనిపిస్తోంది? ఎగ్జాక్ట్లీ, అంటే రెండు సమావేశాలు కూడా ఈవినింగ్ సాయంత్రం పూట ఈ సమావేశాలు బహిరంగ సభలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి దాదాపు ఇప్పటికే 3 లక్షల సంబంధించినటువంటి మజ్జిగ ప్యాకెట్లు, తర్వాత వాటరు, షామియానాలు వచ్చినటువంటి వారికి ఉపశమనం కోసం ఇంకా ఇతరత్ర ఏర్పాట్లు చేస్తారు. అటు ముఖ్యమంత్రి సభకు సంబంధించి కూడా జన సమీకరణ భారీగానే చేస్తా ఉన్నారు కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశంలో. ఎందుకంటే అక్కడే కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఆలయానికి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు, అధికారులతో రివ్యూ చేయనున్నారు, సందర్శించనున్నారు, భారీ బహిరంగ సభ ద్వారా ఆయన ప్రసంగించనున్నారు. సో కాస్త కీలకంగా భావిస్తా ఉన్నాయి. ఈ ఎండాకాలంలో జన సమీకరణ అనేటువంటిది అంత ఈజీ కాదు. ఎందుకంటే జనాలు బయటికి రావడానికి ఇబ్బంది పడతారు. సాయంత్రం 5 గంటల వరకు బాలుడు భగభగ ఉంది. బయట కాలు పెడితే అరికాలు మండేటువంటి పరిస్థితి, తల మాడు పగిలిపోయే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి జనాల సమీకరణ పైన దృష్టి పెట్టాయి రెండు పార్టీలు, అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్. వాటికి నిషాదులు వేసుకున్నారు, జనాలను తరలిస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చల్లటి నీరు, మజ్జిగ, షామియానాలు, వారికి సంబంధించిన టెంట్స్, సాయంత్రం పూట సభలు. ఎందుకంటే ఎండ పూట బయటకు వచ్చే అవకాశం లేదు కాబట్టి సాయంత్రం 4 గంటల తర్వాతనే వీళ్ళంతా కూడా ఆ గ్రౌండ్ కి చేరుకునేటువంటి అవకాశం ఉంది సభా ప్రాంగణానికి. సో ఇద్దరు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేసీఆర్ సభ అనౌన్స్మెంట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ అనౌన్స్మెంట్ చేశారు, వీటి ప్రకటన వచ్చింది. కాబట్టి కాస్త పోటీ ఉంది ఇద్దరి మధ్య. ఒకరు మాజీ, ఒకరు ప్రస్తుత ముఖ్యమంత్రి. సో చాలా ఘాటుగా ఉండే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య స్టేట్మెంట్ చాలా హీట్ ఎక్కే అవకాశం ఉంది. ఆల్రెడీ సమ్మర్ హీట్ తో పాటు పొలిటికల్ హీట్ పెరిగే అవకాశం ఉంది. ఇంకా 2.5 సంవత్సరాలే ఉంది ఎన్నికలకు. 2.5 సంవత్సరాలు అయిపోయింది. వీళ్ళు ఏం చేయలేదని వీళ్ళు, మీ వల్లనే మేమేం చేయలేకపోయామనేటువంటిది అధికార పార్టీ చెప్పేటువంటి సిచ్యువేషన్ ఉంది. సో చూడాలి ఏం జరుగుతుందో. చాలా సీరియస్ పొలిటికల్ కామెంట్స్ ఈ రోజు ఒకరు మాజీ, ఒకరు ప్రస్తుత ముఖ్యమంత్రులు ఒకరిపైన ఒకరు సంధించుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. మొత్తంగా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి రెండు ఒకే ఉమ్మడి జిల్లా పరిధిలో సభలు సమావేశాలు ఉండడంతో చాలా ఉత్కంఠ రేపుతోంది. ఒకరిపై ఒకరు ఘాటైన విమర్శలతోనే ఈరోజు పొలిటికల్ సినారియో మొత్తం కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరిగే అవకాశం కనబడుతోంది. సో అక్కడి నుంచే సెంట్రీగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు పొలిటికల్ హీట్ రాజేసుకునే అవకాశం ఉంది. అటు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తుంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా ఉన్నటువంటి జీవన్ రెడ్డిని చేర్చుకోవడానికి జగిత్యాల జనగర్జన పేరుతో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడికి వెళ్తున్నారు. సో ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మధ్య ఈరోజు మాటల యుద్ధం జరిగే అవకాశం ఉంది. సో మీరెవరి కోసం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎవరి సభ సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? మీరు ఎక్కువగా ఆసక్తిగా ఎదురు చూసేటువంటి ప్రసంగం ఎవరిది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university.